ఖమ్మం జిల్లా మదిరలో బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ మీడియా సమావేశం నిర్వహించారు. మదిరలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. రోడ్ల విస్తరణ పేరుతో సామాన్యుల ఆస్తులు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. రైతుల భూములకు తక్కువ ధర చెల్లిస్తే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కానీ ప్రశ్నించే గొంతుకి మీరు గొంతుకు కావాలి అని చెప్పేసి మేము మదిర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రకమైనటువంటిది కావాల్సినంత ఎదిగా ఆర్థికంగా మదిర యొక్క చరిత్రని అనేక మంది త్యాగదనులు ఒక పునీతమైనటువంటి మదిరగా, ఒక గొప్ప మదిరగా అసెంబ్లీలో ఇనుమడింపజేస్తే, కానీ ఈరోజు మదిర అంటే మదిర పేరు చెప్పుకోకూడదు అనేటువంటి స్థితికి దిగదార్చిన ఇది సిగ్గుమాలినటువంటి చర్య. ఇది నేనంటున్న మాట కాదు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు మాట్లాడుతున్నారు, రిటైర్ అయినటువంటి అనేక మంది మాట్లాడుతున్నారు, వివిధ ఛానళ్ళలో వస్తూ ఉన్నది మీ గురించి. ఎందుకండి? నేను నరసింహులు గారు మాట్లాడితే ఉన్నా, అరే ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి నీకు ఏంది ఈ దుస్థితి? భవిష్యత్తులో ఎవరైనా దళితులు మళ్ళీ మంత్రి పదవి కావాలంటే, మళ్ళీ ప్రజాప్రతినిధి కావాలంటే నిన్ను చూపించి ఇంకెవరికి ఇవ్వకుండా చేసేటట్టు ఉన్నావు కదా. దళితులకి, దళిత జాతిని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంది అని చెప్పేసి మరి వారు ఆవేదనతో మాట్లాడినటువంటి చాలామంది ఎట్లాంటివి మాట్లాడితే కమిషన్ల మధ్య రాని ఎద్దేవా చేస్తున్నటువంటి స్థితికి దిగజార్చినటువంటి వైరం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దీనికి కారణం? ఇది ఎక్కడి దాకా పోవాలి? దీనికి అర్థం లేదా? ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతూ ఉన్నాను. ఈ అవినీతికి, ఈ విధ్వంసానికి పరాకాష్ట. మేము ఇప్పటి వరకు అనేక అంశాలను ప్రశ్నిస్తూ వచ్చాం, కానీ దీనికి పరాకాష్ఠగా జరుగుతున్నటువంటి పని ఏదైతే ఉన్నదో మదిర చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఇది చాలామంది అనుకుంటున్నారు. ఏమండి మీరు అంటున్నారు కానీ అది అవుతుందా? అది అమలు జరిగేది కాదు. శిలాఫలకాలు చాలా వేశాడు, అందులో ఇది ఒకటి అవుతుందేమో అని అంటున్నారు. కానీ మదిర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, కానీ మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎక్కడైతే త్వరగా వేగంగా డబ్బులు వస్తాయో ఆ పనులు ఎక్కడ ఆగట్లేదు. దానికి ఉదాహరణగానే అనేక రెట్లు అనేక వెనక వచ్చినటువంటి మీకు మదిర ఏరు గోడే ఉదాహరణ. ఆ గోడలో పంట పొలాల పైన రైతులకు దిక్కు లేదు, ఆ గోడలో నాణ్యతకు దిక్కు లేదు, కానీ వేగంగా గోడ కడుతున్నారు. వర్షాలు మాత్రం రాలా. అంటే ఎందుకంటే అందులో ఎవరో చెప్పారంట, రూపాయికి రూపాయి లాభం వస్తుంది, రూపాయికి రూపాయి కమిషన్ కూడా వస్తుంది. అందుకనే అది జరుగుతుంది. ఇట్లా రోడ్లు కూడా మీరు ఎక్కడైనా చూస్తే వెతికి రోడ్లు, నేను రోడ్లు వేయడానికి వ్యతిరేకం కాదు, అంతకంటే ప్రాధాన్యత ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి అని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఓఆర్ఆర్ అనేది మదిరకి అన్నప్పుడు చాలామంది మదిర ప్రాంత ప్రజలు కానీ మదిర వ్యాపారస్తులు కానీ అది మన దగ్గరికి రాదులే అని ఒక ధైర్యంగా ఉంటున్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఏది ఆగట్లేదు. మీరు ఇలా అటు నందిగామ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా చూస్తే రోడ్డు వెడల్పు పేరుతోటి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చేశారు. ఎంత అవసరం, దేనికి అవసరం, దాని ద్వారా ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏ ఒక్కళ్ళు కూడా వివరణించినటువంటి సందర్భం లేదు. రోజువారీ వాళ్ళ పూటకు కూడా గడవనటువంటి స్థితిలో చిరు వ్యాపారాలు ఉన్నాయి.
మీరు ధ్వంసం చేసినటువంటి వాటిని మళ్ళీ సరి చేసుకోవాలంటే యావరేజ్గా 50,000 నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుంది. అది మెట్లు పోవచ్చు, ర్యాంపు పోవచ్చు, లేకపోతే ఇంకా బోర్డు పోవచ్చు, సన్సైడ్ పోవచ్చు, వివిధ స్థాయిలో వివిధ రకాలుగా కొట్టేశారు, అడ్డగోలుగా కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొట్టేలా. కాంగ్రెస్ పార్టీని ఎందుకు మరి దానికి ఏమి లోపం వచ్చింది? రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది అది. కానీ ఒక సామాన్య వ్యాపారస్తులకు మాత్రం అడ్డగోలుగా కొట్టేస్తారు. మీ పార్టీ కార్యాలయం దగ్గర మాత్రం రోడ్డు వెడల్పు చేయదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలే మూలిగే నక్కమైన తాటికాయ పడ్డట్టుగా అసలే వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ ఇప్పుడు 50,000 నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి వాటిని చేసుకుంటారు, రిపేర్ చేసుకుంటారు, మీరు ఆలోచించారు. ఇక రెండవది